నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో కానూన్ గడువు ముగిసిన తర్వాత కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈ యొక్క తనిఖీల పైన కువైట్ లో ఉన్న నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు, అలాగే విమర్శలు చేస్తూ ఉన్నారు. ప్రవాస సమాజం పైన ఇలా ఆకస్మిక దాడులు చేయడం వల్ల, ఆకస్మిక తనిఖీలు చేపట్టడం వల్ల కువైట్ లో ఉన్న ప్రవాస సమాజంలో భద్రతా భావం ఉంటుందని చెప్పేసి దయచేసి ఈ యొక్క తనిఖీలను వేగవంతం కాకుండా సంవత్సరం పొడవునా ఎలా చేస్తారో అలా చేయాలని చెప్పేసి నిపుణులు సూచిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రత్యేక బలగాల కోసం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ యొక్క అసిస్టెంట్ అండర్ సెక్రటరీ రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారిని అరెస్టు చేయడానికి ఇన్స్పెక్షన్ టీమ్ ఫోర్స్ హెడ్ మేజర్ జనరల్ అబ్దుల్లా ఆల్ సాఫా గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ యొక్క క్షేత్రస్థాయి బలగాలు ఎవరైనా సరే కువైట్ లో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలు ఉల్లంఘించిన వారితో మానవీయంగా వ్యవహరిస్తాయని చెప్పి మానవతా దృక్పథంతో వారిని మేము అదుపులోకి తీసుకుంటూ ఉన్నాము. అరెస్టు చేసేటప్పుడు వారిపైన దాడులు చేయడం గాని వారిని పల్లెత్తు మాట కూడా అనడం లేదని చెప్పేసి మానవతా దృక్పథంతో వారిని అరెస్టు చేసి మానవీయ కోణంలో వారిని సెంటర్లో ఉంచి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే కువైట్ లో రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో కువైట్ సమాజ భద్రతకు నిజమైన ప్రమాదంగా మారుతారని చెప్పి మరియు చట్టాన్ని అమలు చేసేవారు ఎవరికి భంగం కలిగించాలని చెప్పేసి అధికారులు తెలిపారు. కువైట్ లో ఉన్న అకామా లేని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కువైట్ సమాజ భద్రతకు ప్రమాదంగా మారే అవకాశం ఉంది. అలాగే చట్టాన్ని అమలు చేసే అధికారులు గాని పోలీసులు గాని ఎవరైతే ఉన్నారో వాళ్లతో దురుసుగా ప్రవర్తించడం లేదు, వాళ్లతో మానవీయ కోణంలోనే వ్యవహరిస్తూ ఉన్నామని చెప్పి దయచేసి పుకార్లను నమ్మవద్దని చెప్పి ఆయన వెల్లడించారు. మరి అరెస్టు చేస్తూ ఉన్న సమయంలో ప్రవాసులతో పోలీసులు ఎలా వ్యవహరిస్తూ ఉన్నారని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.